ఆమె ఓ అందాల తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ హిట్స్ మాత్రం అనుకుంతగా రాలేదు. ఆమె చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎంతో మంది కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమె. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం పీక్. చాలా మంది హీరోయిన్ స్టార్డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాగే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ చిన్నది కూడా వేరే భాష నుంచి వచ్చి తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిందే. తెలుగులో 3 సినిమాలు. వాటిలో ఒక్క సినిమా హిట్ అయింది. మిగిలిన 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కానీ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండాలి అని కుర్రాళ్లు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు, కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కాని కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. A post shared by కళ్యాణి ప్రియదర్శన్ @కళ్యాణి ప్రియదర్శన్. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.